ఒక మనిషి చుట్టూ ఎన్ని కథలేంటి, ఒక వ్యక్తికి ఎన్ని అవతారాలేంటి. పెళ్లి పుస్తకం అది మాత్రం ఖచ్చితంగా పద్ధతి ప్రకారమే జరగాలి. లేదంటే ఈవిడ కూడా అభిలాషలాగే అర్ధాంతరంగా వెళ్ళిపోతుంది. పాపం లక్ష్మి గారు ఆవిడ చేసే పూజలకి కలిగే ప్రతిఫలాలకి ఏ సంబంధమూ ఉండదు. ఆ తప్పులు మళ్ళీ జరగకూడదనే అల్లుడికి రెండో పెళ్లి చేసి అన్నీ సంప్రదాయబద్ధంగా చేస్తుంది. ఏం చేస్తే ఏంటి, అంతా తెల్లరాత. ఏ జన్మలో చేసుకున్న పాపమో ఇప్పుడు అనుభవిస్తుంది. కాస్తైనా మర్యాద ఉందా మీకు? కూతురు చేసిన తప్పుకి ఈ తల్లినెందుకు నిందిస్తున్నారు? అభిమానం గౌరవంతో ఇంటికి పిలిస్తే మంచి మాట్లాడడం మానేసి ఇలా గతాన్ని తవ్వుతూ బాధ పెట్టడానికి మీకు బుద్ధి లేదా? జరిగిందే కదమ్మా మాట్లాడుతున్నాం. మేమేమైనా అబద్ధం చెప్తున్నావా ఏంటి? నిజమో అబద్ధమో అభిలాషతో పాటు ఈ ఇంట్లో ఆమె జ్ఞాపకాలు అన్ని దూరమయ్యాయి. ఇక్కడ ఉన్నది నేను మాత్రమే. ఇంకొక్కసారి మీలో ఎవరైనా సరే మాటలతో మా అమ్మని బాధ పెట్టాలని చూస్తే ఊరుకునేది లేదు. వెళ్ళండి. ఏంటమ్మా ఇంటికొచ్చిన ముత్తైదువులతో అంత కోపంగా మాట్లాడా? వాళ్ళ మాటల్ని బట్టి నా మాటలండి. వింటూ ఊరుకుంటే ఇలా నోటికొచ్చిందల్లా ఏదో ఒకటి మాట్లాడుతూ మమ్మల్ని బాధ పెట్టడమే వాళ్ళ పని. అమ్మ కరెక్ట్ గానే మాట్లాడింది కదమ్మమ్మ. వాళ్ళ మాటలు వింటే నాకే కోపం వచ్చింది. ఏం పప్పా? మన కోపం మొత్తం సాక్షి చూపించింది కదా, అలాంటి వాళ్ళతో ఇలానే మాట్లాడాలి. కళ్యాణ్ అభి ఇద్దరు పెళ్లి కార్డు తీసుకుని నందు ఇంటికి వెళ్ళడం వల్ల నీకొచ్చే లాభం ఏంటి హారిక? నాకు లాభం కాదక్క, అభిలాషకే నష్టం. ఈ పెళ్లి రోజున ఎవరూ ఊహించని మార్పులు చేర్పులు చాలా ఉంటాయి. కళ్యాణ్ లాంటి వాణ్ణి నమ్ముకున్నందుకు అభికి అందరి ముందు బుద్ధి రావాలి. కళ్యాణ్ వేసుకున్న మాస్క్ అభితో పాటు అందరికి రివీల్ అవ్వాలి. వాళ్ళిద్దరి వల్ల ఎఫెక్ట్ అయిన ఫ్యామిలీలు మాది నందుగారిది మాత్రమే కాబట్టి ఈ రెండు కుటుంబాలు అక్కడే ఉండేలా ప్లాన్ చేస్తున్నాను. సమాజంలో గౌరవం కోసమో లేదంటే వేరే కారణమేముందో తెలియదు కానీ అభిలాష మాత్రం పెళ్లి కోసం చాలా ఆశలు పెట్టుకుంది. కారణం ఏదైనా కాని అభిలాష ఆశలన్నీ కళ్యాణ్ పాలిట ఆయుధంగా మారబోతున్నాయి. నేను అరేంజ్ చేసిన సిద్ధాంతి నటనతో అభిలాషని బాగా నమ్మించాడు. ఇంకొక వారం రోజుల్లో ఇద్దరి పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేశాడు. అందులో ఏ మార్పు ఉండదు. మరి కళ్యాణ ఆస్తిని ఎప్పుడు సొంతం చేసుకుంటున్నావు? ఇంకా ఏమన్నా ఆలస్యం ఉందా? లేదక్క, పెళ్లికి ముందే ఆ ఆపరేషన్ కూడా ఫినిష్ చేస్తాను. నా కుటుంబం అనుభవించిన మానసిక క్షోభకి ప్రతీకారం తీర్చుకునే రోజు ఎంతో దూరంలో లేదు. అమ్మా అమ్మా అమ్మా, ఏమైంది సిద్ధు? అమ్మా అమ్మా ఆగు. అలాంటి వరుసతో ఇక్కడెవరూ లేరు. బయటికి వెళ్ళు.
నీ వల్ల సిద్ధుకి భయం, మాకు కోపం తప్ప వేరే ఏమి లేదు. భయమా? వాడికా? పెళ్లి చేసిన రోజు వయసుకు మించిన మాటలతో నాకే లెక్చర్లు ఇచ్చాడు కదా. ఆ రోజు నువ్వు ఒంటరిగా వచ్చావు, ఇప్పుడు మీ జంటని చూడలేక జడుచుకుంటున్నాడు. ఆ భయం మీరు పుట్టించిందే కదా. ఆంటీ, అనవసరం మాటలు, అక్కర్లేని వాదన ఎందుకు? వాళ్ళని వెళ్ళమని చెప్పండి. సిద్ధు మీద ఆవిడికి ప్రేమ లేకపోయినా మనం జాగ్రత్త తీసుకోవాలి కదా. చెప్పింది అర్థమైందిగా, వెళ్ళండి. లక్ష్మి గారు, మీరంతా అనుకుంటున్నట్టు మేం గొడవ పెట్టుకోవడానికో మీతో వాదించి పరస్పరం బాధపడ్డానికో రాలేదు. లక్ష్మి గారు, మీరు తలుపేసి లోపలికి రండి. వాళ్ళ మానాన వాళ్లే పోతారు. వద్దతయ్య. ఎందుకు బాబు? వాళ్ళని చూసి సిద్ధు భయపడుతున్నాడు. ఏదో గొడవ చేయడానికే తప్ప వాళ్ళ రాకకి వేరే కారణం ఉండదు. ఏ గొడవ చేయమని చెప్తున్నారు కదా, లోపలికి రానివ్వండి. మేమిద్దరం మీతో ఒక శుభవార్త షేర్ చేసుకోవడానికి వచ్చాం. మీ దృష్టిలో శుభం అంటే ఖచ్చితంగా ఏదో కొంపలు కూల్చే వార్త అయి ఉంటుంది. ఎందుకండి మమ్మల్ని అంత దారుణంగా అపార్థం చేసుకుంటారు? అభిలాష చేసింది కన్న తల్లిగా మీకు, భర్తగా నందుగారికి, కొడుగ్గా సిద్ధుకి, అంతెందుకు మొన్నటి వరకు ఏ సంబంధం లేని సాక్షికి కూడా తప్పనిపించొచ్చు. కానీ అభిలాష పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే తన కోసం తీసుకున్న నిర్ణయం మీకు కరెక్ట్ అనిపిస్తుంది. అందరూ ఒకేలా ఆలోచిస్తే, ఒకే అభిప్రాయంతో ఉంటే మన జీవితం ఎంత బోరింగ్గా ఉంటుందో చెప్పండి. ఏదో శుభవార్త చెప్పాలని వచ్చి వేదాంతం వల్లించద్దు. చెప్పేంత ఓపిక మీకున్నా వినేంత సహనం, సమయం రెండు మా దగ్గర లేవు. సరే, డైరెక్ట్గా పాయింట్కి వస్తున్నాను. అభి, ఇది మా పెళ్లి శుభలేఖ. ఎన్నో అడ్డంకులు, అవంతరాల తర్వాత ఫైనల్గా పెళ్లి చేసుకోబోతున్నాం. నాకైనా అభిలాషకైనా మిగిలిన మనుషులు, కుటుంబం మీరు మాత్రమే. అందుకే మీ కోపం, ద్వేషం తెలిసి కూడా అభిమానం, మర్యాదతో మీ ఇంటికి వచ్చేస్తున్నాం. కళ్యాణ్, కార్డు మా అమ్మ చేతికివ్వు. కళ్యాణ్, నాకివ్వు. థ్యాంక్స్ నందు, నువ్వైనా మమ్మల్ని అర్థం చేసుకున్నావు. మీరంతా ఒకే ఫ్యామిలీ కాబట్టి ఒక్క కార్డు ఇస్తున్నాను. మీ అందరికీ పేరు పేరున ఇదే మా ఆహ్వానం. అందరూ రావాలి, మా జంటని ఆశీర్వదించాలి. మీ గురించి తెలిసి కూడా ఆశీర్వదించాల్సిన కర్మ ఈ ఇంట్లో ఎవ్వరికీ లేదు. ఇప్పుడు మాత్రం ఏమైందమ్మమ్మా? కార్డు ఇచ్చారు కదా, వాళ్ళని బయటికి పొమ్మని చెప్పు. వాళ్ళ మొహం చూడ్డానికి కూడా నాకు చాలా చిరాగ్గా ఉంది. రా పప్ప, మనం లోపలికి వెళ్ళిపోదాం. సిద్ధు, ఇంటికొచ్చిన గెస్ట్లతో ఇలాగైనా బిహేవ్ చేసేది? ఇదేనా నీకు నేర్పించింది? వాళ్ళు గెస్ట్లు కాదు పప్ప, హోస్ట్లు. ఆ దెయ్యాలంటే నాకు భయం కాబట్టే చూసిన వెంటనే అమ్మ చేయి పట్టుకున్నాను.
సిద్ధు, తప్పని చెప్పానా? వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా మనకెంత అన్యాయం చేసినా మన కోసం ఇంటికొస్తే మర్యాదగానే ట్రీట్ చేయాలి. ఇప్పటికైనా మీకు బుద్ధి వచ్చిందో లేదా మీ బుర్రలో ఏ ఆలోచన పుట్టిందో నాకు తెలియదు, కానీ ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇన్ని రోజులు ఒకరిని నాశనం చేయాలి, మేం మాత్రమే సంతోషంగా ఉండాలని ఏవేవో కుతంత్రాలతో తెలివి మొత్తం వ్యర్థం చేసుకున్నారు. డబ్బు పరపతితో ప్రేమని పొందొచ్చని ఎన్నో కుట్రలు చేశారు. మీ సంతోషం స్వార్థం కోసం పక్కవారిని బాధపెట్టాలి, వాళ్ళ బతుకుల్ని నాశనం చేయాలనుకుంటే ముందు నాశనం అయ్యేది మీ బతుకులే. ఇదే మీ పెళ్ళికి నేను ఇచ్చే సలహా. నచ్చితే పాటించండి, లేదంటే ఎప్పట్లానే అనుభవించండి. మా మీద అభిమానంతో ఇచ్చిన గొప్ప సలహాని పాటించకుండా ఎలా ఉంటాం నందు? ఖచ్చితంగా మేమిద్దరం దీని గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకొని ఒక నిర్ణయానికి వస్తాం. ఏమంటావు అభి? నందగోపాల్ గారు, మా పెళ్లి ఊరి చివర గుడి దగ్గర కాకుండా సిటీ మధ్యలో రిచ్ కళ్యాణ మండపంలో జరుగుతుంది. అడ్రస్ చాలా క్లియర్గా శుభలేఖలో ఉంది. మిస్ అవ్వకుండా రండి. పద కళ్యాణ్. వాళ్ళిద్దరూ కలిసి మనల్ని ఎంత హర్ట్ చేశారో అన్నీ మర్చిపోయి కార్డు ఎందుకు తీసుకున్నావు పప్పా? గెట్ అవుట్ అని ఎందుకు వాళ్ళని బయటకు పంపించలేదు? నువ్వు చేసింది నాకేం నచ్చలేదు పప్పా. సిద్ధు, కోపంతోనే కాదు, మంచితో కూడా యుద్ధాలు గెలవచ్చు. మాటలతో మనిషి మనసుని మార్చకపోయినా మర్యాదతో దూరం పెట్టొచ్చు. అభి కళ్యాణ్ వాళ్ళిద్దరూ వాళ్ళ బతికేదో వాళ్ళు బ్రతకాలనుకుంటున్నారు. ఇక మన జోలికి రాకూడదనే అలా మాట్లాడాను. బాబు నందు, చెప్పండి అత్తయ్య. నువ్వు చేసింది సిద్ధుకే కాదు, నాకు కూడా నచ్చలేదు బాబు. దేని గురించి మాట్లాడుతున్నారు అత్తయ్య? క్షమించరాని తప్పు చేసి పెళ్లి కార్డు తీసుకొచ్చిన మాజీ భార్యతో, దానికి కాబోయే భర్తతో అంత మర్యాదగా మాట్లాడవు ఎందుకు బాబు? ఏ తప్పు చెయ్యని నీ భార్యతో ఒకే ఇంట్లో ఉంటూ కూడా ఎందుకని ఇంకా దూరంగా ఉంటున్నారు? నేను కాదు అత్తయ్య, నన్ను అపార్థం చేసుకొని దూరంగా ఉంటున్నది సాక్షినే. ఆ దూరానికి కారణం నీ మౌనమే కదా. సాక్షి మెడలో తాళి తప్ప మీ ఇద్దరికీ పెళ్ళైంది అని చెప్పడానికి వేరే సాక్ష్యం లేనట్టు అనిపిస్తుంది. భార్యాభర్తలుగా ఉండాల్సిన మీరు చెరొక దారిలో వెళ్తుంటే చూడ్డానికి సిద్ధుకే కాదు, నాకు భారతికి కూడా చాలా కష్టంగా ఉంది బాబు. ఇప్పటికైనా మించిపోయింది లేదు బాబు. నీ మంచి కోసమే అలా కోపడ్డాను, నీ భవిష్యత్తు బావుండాలనే నిన్ను దూరం పెట్టాను అని సాక్షికి నిజం చెప్పేసే. ఇప్పుడు కాదు అత్తయ్య, దానికి సమయం సందర్భం రావాలి. భార్యాభర్తలుగా మారిన తర్వాత కూడా సమయం సందర్భం ఏంటి బాబు? అది కాదు అత్తయ్య, సాక్షి మనసులో నా గురించి, అనుకోకుండా జరిగిన పెళ్లి గురించి ఏం ఆలోచిస్తుందో తెలియకుండా నేనేం మాట్లాడలేను. ఇప్పుడు ఏం మాట్లాడినా తను నన్ను అర్థం చేసుకోకపోగా నా మీద కోపం పెంచుకుంటుంది. నేనేదో కావాలని దగ్గర అవడానికి చేసే ప్రయత్నంగా భావిస్తుంది. అందుకే తన మనసులో నా మీదున్న అభిప్రాయం తెలుసుకున్న తరువాతే నిజం చెప్తాను. అప్పటి వరకు మీరు నాతో ఈ విషయం గురించి డిస్కస్ చేయొద్దు. సరే నందు, నీ ఇష్టం. రేపు అందరం కలిసి గుడికి వెళ్దాం. ఆఫీస్కి ఆలస్యం అవుతుందేమోనని నీకు ముందే చెప్తున్నాను. సరే అత్తయ్య.
నందుతో ఎంత చెప్పినా ఇలానే మాట్లాడతాడు. అందుకే సాక్షికి నిజం చెప్తాను. నేనైనా పూనుకోకపోతే ఈ జంట ఎప్పటికీ దూరంగానే ఉండిపోతారు. నందు కోపం వెనుక కారణమేంటో ఈరోజు ఎలాగైనా సాక్షికి చెప్పాలి. నేను చెప్పే నిజమే ఆ జంటని ఒక్కటి చేయాలి. పంతులు గారు వస్తున్నానమ్మా. బాగున్నారా పంతులు గారు? బాగున్నానమ్మా. మీరంతా కలిసి ఆ రోజు నేను చెప్పింది ఈ కుటుంబం గురించే పంతులు గారు. మా సిద్ధు కోసమే నేను ఇక్కడి నుంచి వెళ్ళాను. ఇప్పుడు మా సిద్ధుని తీసుకుని స్వామివారి దర్శనానికి వచ్చాను. ఆ అమ్మ ఎవరో కాదు, ఇదిగో మీ గుళ్ళో పనిచేసిన సాక్షినే, మా అమ్మ. ఏనా మా నాన్న. నీకు పెళ్లి కూడా అయిందా అమ్మా? అవును పంతులు గారు, నేనే దగ్గరుండి చేశాను. ఈ రోజు కలిసి స్వామివారి దర్శనానికి రావడం చాలా సంతోషంగా ఉంది. అలా చేస్తేనే కదా మా అమ్మ పప్ప కలిసి ఉంటారు. ఒక జంటని శాస్త్రోక్తంగా తాళితో ముడి పెడతారు. కానీ నువ్వు మీ అమ్మా నాన్నలని కంటికి రెపలా కాపాడుకోవడానికి ఒకటి చేశావన్నమాట. పంతులు గారు, ఇదిగోండి పూజ చేయండి. అలాగేనమ్మా. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జయ సర్వవిఘ్నం. అమ్మా పప్ప, పంతులు గారి దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. ఏంటో పంతులు గారు, పేరుకు నాకు పేరెంట్సే గాని అన్నీ నేనే చెప్పాలి. ఆశీర్వాదం తీసుకోండి. మనోవాంఛా ఫల సిద్ధిరస్తు. అమ్మా సాక్షి, ఇదిగోనమ్మా ప్రసాదం. ఇదే కరెక్ట్ టైం. సాక్షితో మాట్లాడాలి. అమ్మ సాక్షి, నీతో కాస్త మాట్లాడాలి. ఇలా రామ్మా. చెప్పండి ఆంటీ. నందు మీద నీ కోపానికి కారణం తెలుసుకోవచ్చా? అదేంటంటే కొత్తగా అడుగుతున్నారు? మీ ముందే కదా ఎన్నోసార్లు కారణం లేకుండా నా మీద అరిచారు. నన్ను సిద్ధుని దూరం చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. అనరాని మాటలన్నారు. అలాంటి మనిషి మీద కోపం లేకుండా ఉండటానికి నాకేం మతిమరుపు లేదు. ఆయన్ని భరించేంత గొప్ప మనసు కాదు. నందు కోపం వెనక కారణం తెలియక నందును అపార్థం చేసుకున్నావు. తెలియకపోవడం ఏంటండి? నందు గారు వేరే పెళ్లి చేసుకోవాలని పెళ్లిళ్ళ పేరేని పిలిచారు. అతనితో సంబంధం గురించి మాట్లాడారు. నందు మాట్లాడిన పెళ్లి సంబంధం నీ గురించేనమ్మా. తన వల్ల కాని తన కొడుకు వల్ల కాని నీ జీవితం అర్ధాంతరంగా ఆగిపోకూడదని కావాలనే నీతో శత్రుత్వం పెంచుకున్నాడు. నిన్ను ఇంట్లో నుండి బయటికి పంపాలన్నది నందు ఆలోచనే. దాని వెనక నువ్వు జీవితంలో స్థిరపడాలి, నీ తల్లి సంతోషించాలన్న తపనే తప్ప ఏ చెడు ఆలోచన లేదమ్మా. మరి ఈ విషయం నందు గారే డైరెక్ట్గా నాతో చెప్పొచ్చు కదా. దాచాల్సిన అవసరం ఏముంది? కొత్తలో నువ్వు అర్థం చేసుకుంటావో లేదో నన్న అనుమానం ఉండేది. ఆ తర్వాత అది భయంగా మారి మౌనంగా ఉండిపోయాడు. ఇప్పుడు నువ్వు ఎన్ని మాటలంటున్నా భరిస్తూనే ఉన్నాడు. నేనిలా మాట్లాడడం కూడా
నందుకిష్టం లేదు. నిన్న రాత్రి కూడా ఇదే విషయం మాట్లాడితే నీతో ఏది చెప్పొద్దన్నాడు. చూడమ్మా సాక్షి, ఇంటికి దీపంగా మారావు. నీ సంతోషంతో మా అందరి కళ్ళల్లో వెలుగు రావాలి. ఎప్పటికైనా నిజాన్ని తెలుసుకుని ఆ చీకటి నుండి బయటకొచ్చి నందుతో అన్యోన్యంగా ఉండాలన్న ఆశతో మాట్లాడుతున్నానమ్మా. అర్థం చేసుకో. నా కొడుకు కనపట్టలేదని చెప్పినా నీ మొహంలో బాధ, భయం ఏమీ లేదు. మీ మీద కోపం, ద్వేషం మాత్రం పూర్తిగా ఉన్నాయి. అమ్మ సాక్షి, తప్పు చేశానండి. క్షమించరాని నేరం చేశాను. ఒక మంచి మనసుని అర్థం చేసుకోలేక నానా మాటలతో చాలా బాధ పెట్టాను. ఇప్పుడే ఆయనతో మాట్లాడతాను. చేసిన తప్పులకి ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతాను. ఏవండి, నన్ను క్షమించండి. సాక్షి, ఏమైంది? నిజం తెలియక మీ మనసుని, మాటల్ని అపార్థం చేసుకుని ఎన్ని రోజులు కోపం చూపించాను. చేసిన పాపానికి కన్నీటితో ప్రాధేయపడుతున్నాను. ఇంకెప్పుడు మిమ్మల్ని బాధ పెట్టను. ఒక భార్యగా మిమ్మల్ని అర్థం చేసుకుంటాను. నా ఊపిరున్నంత కాలం మీతో ప్రేమగానే ఉంటాను. సరదా కూడా కోపడను. నో, నేను ఒప్పుకోను. టీచర్ గారికి కోపమే అందం. నేను సిద్ధు క్రమశిక్షణతో ఉండాలంటే అప్పుడప్పుడు కోపం చూపించాలి సాక్షి మేడం. మ్యాజిక్ కిస్. స్వామివారి ఆశీర్వాదంతో జరగబోయే సంఘటనని ఊహలో చూశాను. అది నిజం చేయాల్సిన సమయం వచ్చింది. నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. నిజమేంటో నా ఒక్కదానికే తెలుసు. ఆ విషయం ఏంటో, మీకు తెలిసిన విషయం ఏంటో ముందు అది చెప్పండి. విధ్వంసన్నాపే వినాశనం నేను. కొంతమంది చూపు మనిషి ఊపిరి ఎప్పుడు ఆగాలో డిసైడ్ చేసే చూపు.